సమంతతో విడాకులకి కారణం శోభితాయేనా అన్నదానికి నాగ చైతన్య ఏం చెప్పాడంటే, రీసెంట్గా తండేల్ మూవీ హిట్తో నాగ చైతన్య ఫుల్ జోస్ మీదే ఉన్నాడు. నాగ చైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్యని, మీరు సమంతకి విడాకులు ఇవ్వడానికి కారణం శోభితాయేనా అన్నదానికి నాగ చైతన్య ఏమన్నాడంటే, మా ఇద్దరికి విడాకులు అయిపోయిన తర్వాత నాకు శోభిత ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. తర్వాత వాళ్ళిద్దరికీ హోటల్ బిజినెస్లు ఉన్నాయంట. ఆ హోటల్స్ బిజినెస్ పని మీద వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ కలిశారంట. ఆ పరిచయం తర్వాత ఒకరి అలవాట్లు ఒకరికి, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి బాగా నచ్చి ఆ పరిచయం కాస్త మ్యారేజ్ వరకు దారి తీసిందంట. తర్వాత ఇద్దరు ఇంట్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించారంట. ఆ యూట్యూబర్ నాగ చైతన్యని సమంతతో విడాకులకు శోభితయే కారణమా అంటూ అడిగిన దానికి నాగ చైతన్య బాగా ఎమోషనల్ అయ్యాడు. చాలా మంది సమంతతో విడాకులకు కారణం శోభితయే అంటూ చాలా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ మా విడాకులు అయిపోయిన తర్వాత నాకు శోభిత పరిచయం అయింది అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ మీ లైఫ్ మీద పెడితే మీరు బాగుపడతారు అంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదండి. కానీ సమంతతో నాగ చైతన్యకి ఎందుకు విడాకులు అయ్యాయి, దానికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ బయట పెట్టలేదు.